శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం అపారం కరుణా సింధం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు వీడియో పార్ట్ 2 ఎపిసోడ్ 46 46 చెప్పుకున్నాం. 46లో ఏం చెప్పుకున్నాం? భక్తి విషయంగా చెప్తూ శివానంద లహరిలోని అంకోలం నిజ బీజ సంతతి అన్న శ్లోకాన్ని స్వాముల వారు ఉదహరించారు. భక్తి అనగా పశుపతే పాదార విందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తి రిచ్యుచ్యతే. దీనితో పాటు సదాశివ బ్రహ్మేంద్రుల వారి శ్లోకము స్వాముల వారు ఉదహరించారు. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 47 ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. యాచే నాభి నవంతే చంద్రకలోత్తంస కించిదపి వస్తు మహ్యం దేహి చ భగవన్ మదీయమేవ స్వరూపమానందం. సదాశివ బ్రహ్మేంద్రులు నేను కొత్తగా ఏది ఆచించడం లేదు. నా స్వరూపమే నాకు ఈ నా స్వరూపమే ఆనందం, దాన్నే నాకే అని అంటారు. దాన్నే నాకే అంటే అని అంటారు. శివ విష్ణువులు అభేదమును స్వాముల వారు తరచూ చెబుతూ ఉంటారు. ఆ విషయంగా కాళిదాసును కోట్ చేస్తూ ఉంటారు. ఏకవే మూర్తిర్భిభేదే త్రిధా సా సామాన్యమేషాం ప్రథమారత్వం విష్ణోరహరస్తస్య హరి కదాచిత్ వేదాస్తయోస్తావపి ధాతు రాజ్యౌ. ఒకే మూర్తి ముత్తెరువులుగా వీరాయను. వీరిలో ఒకరు పరుడైనతో ఇతరులు అపరులగుదురు. ఎక్కువ తక్కువ మాటలు లేవు. పోగా శ్రీకృష్ణ భగవాన్ల అభయవాక్యం ఉండనే ఉన్నది. యోయో యాం తం భక్త శ్రద్ధయార్చితు మిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. భక్తుడు ఏ శ్రద్ధతో ఏ రూపము అర్చించుటకు ఇష్టపడుతున్నాడో ఆ రూపంలో అతని శ్రద్ధను అచంచలంగా ఉండేటట్లు అనుగ్రహిస్తానని అంటున్నాడు. భగవంతుడు మనవలే తెలివి లేక శక్తి లేక ఉంటే ఆసామి కాదు. కర్తం అకర్తం అన్యథా కర్తం అని పలు విధములైన శక్తులు గలవాడు భగవంతుడు. అనేక రూపంలో ఉన్న ఆ రూపి అగ్ని ప్రపంచంలో ప్రవేశించి తాను దహించే వివిధ వస్తువుల ఆకారములు కనుగుణమైన రూపం ధరిస్తున్నది. అదేవిధంగా ఆత్మ కూడా తాను ప్రవేశించే భిన్న వస్తువులకు అనుగుణంగా భిన్నాకారములతో భాషిస్తూ వారికి అతిరిక్తంగా ఉన్నది. వాయువు ఇట్లే సర్వము తన వశమందుంచుకుని సకల ప్రాణులకు అంతరాత్మైన ఆత్మ ఏకైక రూపమును బహువిధముల భాషింపచేస్తూ ఉన్నది. తమ ఆత్మలో ఉన్న ఈ తత్వమును దర్శించే జ్ఞానులకు మాత్రమే శాశ్వత సుఖము, ఇతరులకు కాదు అని కఠోపనిషత్తు బోధిస్తుంది. అందుచేతనే శంకర్ల వారు సత్యభగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్య తేజోభి సదా సంపన్న అని భగవంతుని షడ్గుణైశ్వర్య సంపన్నుడిగా వర్ణించారు. తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఆ శాశ్వతమైన సుఖం ఎవరికి? ఆ శాంతి నిలయమును శాంతి ధామమును పరంపదమును ఏమంటారు? అదే ముక్తి. ఆ ముక్తి మనకు రావాలంటే భక్తి దానికి ప్రధాన మార్గమని స్వాముల వారు సెలవిస్తారు. ముక్తి అంటే పారలౌకికం కాదు, ఆత్మానుభవమే, అభేద ఆనందమే, అద్వైతమేవ సత్యం అని ముమ్మార్లు భగవత్పాదాచార్యుల వారికి ఈశ్వరుడు మధ్యార్జున నక్షత్రంలో అనుగ్రహించాడు. పరమ జ్ఞానులుగా విరాగులుగా అద్వైతానుభవములు ఉన్నందున వారు అట్లే సమాధిలో కూర్చోక ఆ నిరాకార పరబ్రహ్మ ఆకారాన్ని చూడాలని ఆకాంక్షిస్తూ భక్తి చేస్తారట. ఆత్మారామస్య మునయః నిర్గంధ అప్యురక్రమే కుర్వంచ హైతుకీం భక్తిం ఇత్థం భూతగణో హరి. మునులకు మునివలే గ్రంథులు ముడులు ఏవీ లేవు. వాళ్ళు ఎప్పుడూ ఆత్మారాములు.
కోరికలు వారికి అసలే లేవు. కానీ ఒక్క కోరిక మాత్రం వాళ్ళకి పాపం మిగిలిపోయింది, హరియందు అహైతు భక్తి ఉండాలని. హరి యొక్క మోహన గుణం అటువంటిదన్నమాట. ద్వైత విశిష్టాద్వైత అద్వైత మతములన్నీ భక్తి ప్రాధాన్యమును అంగీకరిస్తవి. భగవంతుడు జ్ఞానానంద ఐశ్వర్య సంపన్నుడు. సముద్రమేవ గంభీరం, సముద్రమేవ నిశ్చలం. మనకు నిశ్చలత గంభీరత రావాలంటే ఆ స్వామి వద్దకు వెళితే కానీ ప్రయోజనము లేదు. ఇదం సర్వం పురుషయేవ అని శృతులు అంటున్నవి. శంకరులు దీనిని యుక్తి చేత అనుభవం చేత సాధించవలనని బోధిస్తూ ఉన్నారు. స్వాములు వారు అంటూ ఉంటారు, మనకు కావాల్సిందల్లా హృదయం ద్రవించే భక్తి. ఏదో మూట కట్టుకుని ఈ లోకానికి వచ్చాం, పాపం వద్దు పుణ్యం వద్దు, ఈ మూటను ఎక్కడే వదులుకుని వెళ్ళిపోవాలి. అందులకు ఆ పరమేశ్వరి లోకమాత దారిని చూపే త్రిపుర సుందరి అనుగ్రహం ఉండాలి. స్వాముల వారు కథలు చెప్పే దాంట్లో కుశలులు తాటి నిపుణులు అన్నమాట. ఉదాహరణంగా వీరప్ప స్వామి కథ చెప్పారు. సుమారు 70 ఏళ్ల క్రితం చెట్టినాడులో వీరప్పస్వామి ఆయన ఉండేవాడు. భక్తుడు చిత్తశుద్ధి గలవాడు. కానీ చంద్రుని వల్ల మత్సవల్లి ఒక్కటే దుర్గుణం. ఆయన లోపం ముక్కుపైన కోపం. ఈయనకు సుబ్బరామయ్యర్ అనే బ్రాహ్మణుడు స్నేహితుడు. అయ్యా, నా కోపం పోవడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆయన అడిగాడు. అయ్యరు, తిరుక్కోయిలూరుకు వెళ్ళు, దారి కనబడుతుందని అన్నట్ట. ఆయన వెంటనే తిరుక్కోయిలూరు వెళ్ళారు. దక్షత గలవాడు, ఏ కార్యం తలపెట్టినా పూర్తి చేసే స్వభావం గలవాడు. తన కోపాన్ని పోగొట్టుకోవాలని తీర్మానించి కదా తిరుక్కోయిలూరు వెళ్ళాడు. ఆ క్షేత్రంలో మూల విగ్రహానికి ఎదురుగా ఒక మూర్తి ఉన్నాడు. వారెవరో కాదు, పరమకోపసులైన దుర్వాసుల వారే. ఈ క్షేత్రంలో దుర్వాస మహర్షి సేవ చేసి తన కోపాన్ని పోగొట్టుకున్నారట. వారి మూర్తి శాంతానందములతో చిప్పిల్లుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో బూజుపడుతున్న ఆలయాన్ని అనతి కాలంలో వీరప్ప బాగు చేశాడు. దేవాలయం చుట్టూ గృహరామాలు ఏర్పడినవి. ఉత్తరపు వీధిలో ఒక వీరప్ప ఒక కుటీరం నిర్మించుకున్నాడు. దేవాలయానికి రథం లేదు. ఒక రథాన్ని నిర్మించాలని కంకణం కట్టుకున్నాడు. రథాన్ని పూర్తి చేసినాడు. రథాన్ని కైంకర్యంలోకి వినియోగించే ముందు బలి ఇవ్వటం అలవాటు. కోడినో గొర్రెలనో బలి ఇవ్వడం వాళ్ళని కొందరు సూచించారు. వీరప్ప గారి పేద హృదయం దీనికి ఒప్పుకోలేదు. నేను పోతే నాకే ఏడ్చేవాళ్ళు ఎవడో లేరు, రథాన్ని రాగండి, రథం కదలకపోతే నేనే రథం కింద పడటానికి తయారుగా ఉన్నాను అని అన్నట్ట. అందరూ ప్రార్థించి రథాన్ని లాగారు. ఏ ఆటంకము లేక జగన్నాథుని రథం కదిలింది. వీరప్పస్వామి కుటీరం ముందు ఇటుకపై నిలుచున్న కొంటే పాండురంగన వలె స్వామి రథస్థుడై నిలుచున్నాడు. వీరప్ప భావోద్వేగం వర్ణాతీతం. స్వామికి నీరాజనం ఇచ్చారు. కోపిష్టి వీరప్ప స్వామి కన్నులు అచ్చులు పూరితాలయ్యినవి. హృదయంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ తన్మయతలో వారి ప్రాణవాయువులు మహా ఆకాశంలో కలిసిపోయింది. స్వామి షడ్గుణ సంపన్నుడు, మనము షడ్గుణోపేతులమే. కామక్రోధాధికములు మనకు ఏ కరువు లేదు. మనకు ఏ కరువు లేదు. మన గుణములను వారికి ఇచ్చి వారి గుణములను మనం తీసుకోవటమే దారి. ఆ దారి త్రిపుర సుందరి చూపాలి. విపినం భువనం అమిత్రం మిత్రం లోష్టం చ యువతి బింబోష్టం అని మూకకవి అంటాడు. పరదేవత అనుగ్రహం ఉన్నవారికి ఈ వైరాగ్యం కలుగుతుందని అంటారు స్వాముల వారు. పొద్దుగుంకి చీకట్లు ఆవరించినంతనే చీకట్లతో పాటు ఒక విధమైన ప్రకాశం ఏర్పడుతుంది. ఈ చీకట్ల వల్లనే ఆ ప్రకాశం ఏర్పడుతున్నది. ఈ ప్రకాశానికి కారణం ఆ చీకటే. పగటి పూట కూడా జ్యోతిర్మండలం ఉన్నది. నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉంటాయి, కానీ మనకు కానరావు. సూర్యుడు అస్తమించి చీకట్లను ఆవరించేసరికి జ్యోతిర్మండలం నయనగోచరం అవుతూ ఉన్నది. ఎన్ని చుక్కలు, ఎంత ప్రకాశం, ఎన్ని లక్షల మైళ్ళ దూరంలో ఈ మినుకుమనే బ్రహ్మాండమైన చుక్కలున్నాయి. వీరి నుండి కాంతి ప్రసారం అవడానికి ఎన్ని ప్రకాశ సంవత్సరాలు అవుతున్నాయి. కాలోహ్యయం నిరవధి విపులాచ పృథ్వీ. శివస్వరూపం నీకు గోచరించిందంటే ఈ దృశ్య ప్రపంచం నీ దృష్టి నుంచి అంతరిస్తుంది. దృశ్య ప్రపంచం భాషించిందంటే శివస్వరూపం నీ దృష్టి నుండి మరిగిపోతుంది. ఈ సత్యాన్ని తెలుసుకో అంటారు స్వాముల వారు.
మనం ఎప్పుడు ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాం, పని లేనివాడు ఉండడు. నై కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట చ కర్మ క్లత్. ఐక్యవాంఛలతో మనం ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఆ ఈశ్వరుడు ఇచ్చకు అనిచ్చకు అతిథుడుగా ఉంటున్నాడు. ఆయన కరుణాశ్రవంత అడ్డము అలా లేక ఎల్ల కాలంలో సర్వతోముఖముగా ప్రవహిస్తూ ఉంటుంది. వారి వారి అర్హత కొద్దీ యోగ్యత కొద్దీ ఫలం లభిస్తూ ఉంటుంది. మనల్ని అందరినీ 4 తెగలుగా భగవంతుడు విభజించి ఉన్నారు. ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాసు అన్నవే ఆ విభాగాలు. ఆ నలుగురిలోనూ జన్మ పరంపర నుండి విముక్తి పొందేది జ్ఞాని ఒక్కడే. ఈశ్వరుడు నిష్క్రియుడు, అకర్త, అసంగుడు. ఆయన చేసే కర్మ కానీ కర్మఫలం కానీ ఆయనను బంధించడం లేదు. దీన్ని తెలుసుకోవడమే ఈశ్వర తత్వం. ఈశ్వరుడు ఈ విశాల ప్రపంచాన్ని సృష్టించి తన కోసం దాచిపెట్టుకోకుండా విస్తారంగా మన ముందు కుమ్మరించి కూర్చున్నాడు. ఆకాశం, భూమి, నక్షత్రాలు, పశువులు, పక్షులు, సరీసృపములు, కీటకములు, చెట్లు, చేమలు, నదులు, అరణ్యములు, వనములు, వాన, మంచు, గాలి, నిప్పు, నీళ్లు, మెరుపులు, మేఘాలు, దివారాత్రులు ఒక్కటేమిటి సమస్తమును ఇంద్రజాలం వల్ల సృష్టించి తాను నిష్క్రియుడుగా కూర్చున్నాడు. ఈ భావం మనకు కలిగేసరికి పనిచేస్తున్నా పనిచేయని వానిపై ఒక ప్రేమ పుట్టుకుని రావడం లేదు. మన హృదయాలు ఇట్లా అఖండంగా ప్రేమరసభరితములైతే ఈ ప్రేమ మధువును మనం అనుక్షణము ఆస్వాదించగలిగిన కుశలమైతే మన మనసులలో ఈ విశ్వప్రేమ చెరిగిపోని ముద్రగా నిలిచిపోగలిగితే దుఃఖస్పర్శ లేక సదా ఆనందాముధిలో మునకలు వేస్తూ మైమర్చి కూర్చోవచ్చు అని స్వాముల వారు అంటారు. ఈ జగత్తు చిచ్చక్తుల సమ్మేళనం, సర్వము ఈశావాస్యం. ఈ లోకం ఈశ్వరమయం. మనం చూసేంత ఈశ్వర స్వరూపం. ఇక్కడ నానాత్వం ఏమీ లేదు. నేహ నానాస్తికించిన లోకంలో ఎంతైనా చీకటి ఉండవచ్చు. జ్ఞానభాస్కరుడు ఉదయించి అట్లయితే ఈ చీకట్లు ఏం చేస్తవి? ఆకాశంలో అరుణోదయం కాగానే చీకట్లు పారాయణం అవటం లేదు. సమస్త వస్తువులు తమ కాంతిని, శక్తిని, అందాన్ని, ఆకారాన్ని ఆ సర్వేశ్వరుని మూలంగానే కదా పొందుతూ ఉన్నవి. ఈ జగత్తును చిన్మయంగా భగవన్మయంగా చూడగలిగితే ఒక మనిషి పోయాడని మనం దుఃఖిస్తామా? దుఃఖం తీరాలంటే భగవత్ప్రేమ వృద్ధి కావాలి అని ఆచార్యుల వారు అంటారు. ఇక్కడితోటికి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.